ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా ఇట్లా జనసంఖ్యను తక్కువ చేసేది ఆ విషయం చాలా డీటెయిల్గా చెప్తున్నారు. మనుషుల నుంచి జనసంఖ్య తక్కువ చేసే సాధ్యమే లేదు. అది పరమాత్మ పని. ఎంత విచిత్రంగా ప్లాన్ బాబాది. మనుషుల ప్లాన్ ఏముందో అది ఏమీ సక్సెస్ కాదు. బాబా చెప్తారు, మీఠే బच्चे तुम अभी अमरलोक स्थापना करने के निमित्त बनते हो, जहाँ कोई भी दुख व पाप नहीं होगा, वो है ही वाइसलेस वर्ल्ड. శివబాబా చెప్తారు, ఇప్పుడు మీరు అమరలోకాన్ని స్థాపన కోసం నిమిత్తంగా ఉన్నారు. అక్కడ ఏ ప్రకారమైన దుఃఖం లేదు, ఏ ప్రకారమైన పాపం కూడా లేదు. అది చాలా సంతోషంగా ఉండే అమరలోకం. అకాలి మృత్యు కూడా లేదు అక్కడ. మరి ప్రశ్న అడుగుతారు బాబా, గాడ్లీ ఫ్యామిలీ కా వండర్ఫుల్ ప్లాన్ కౌన్సా హై? ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ. ఈ ఈశ్వరీయ ఫ్యామిలీది ప్లానింగ్ ఏమి? వండర్ఫుల్ ప్లానింగ్. ఇట్లా మనుషులు ఫ్యామిలీ ప్లానింగ్ వేస్తారు. అయితే ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ ప్లానింగ్. దీని వండర్ఫుల్ మాట ఏమి, ప్లాన్ ఏమి? సో గాడ్లీ ఫ్యామిలీ కా ప్లాన్ హై ఫ్యామిలీ ప్లానింగ్ కారణ. బాగా చెప్తారు, ఇది ఈశ్వరీయ ఫ్యామిలీది ప్లాన్ ఏమంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసేది. అంటే ఏక్ మత్ ఏక్ धर्म स्थापन कर अनेक धर्मों का विनाश करना. मनुष्य बर्थ कंट्रोल करने के लिए प्लान्स बनाते हैं. बाप कहते हैं उनके प्लान्स चल नहीं सकता है. मैं ही नई दुनिया की स्थापना करता हूँ. बाकी सब आत्माएं ऊपर घर में चली जाएंगी. बहुत थोड़े आत्माएं रह जाएंगी. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మాట ఎంత బాగుందంటే, ఇక్కడ ఒకే మతం స్థాపన చేస్తారు బాబా. ఒక సత్యమైన మతం, సత్య ధర్మాన్ని స్థాపన చేస్తారు. అనేక అధర్మం వినాశమైపోతుంది. సో ఇప్పుడు మనుషులు జనసంఖ్య తక్కువ చేయాలని ఎంత ప్లాన్ వేస్తూ ఉంటారు. అయితే ఈ జనసంఖ్యను తగ్గించే ప్లాన్ మనుషులు ఏం వేస్తారో దాంట్లో వాళ్ళకు ఏమీ సక్సెస్ కాదు. శివబాబానే వచ్చి ఒక్క కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసి ఒక్క సత్య ధర్మాన్ని స్థాపన చేస్తారు. మిగతా అందరూ ధర్మం వాళ్ళు పైన ఇంట్లో ఉంటారు. మరి ఆ కొత్త ప్రపంచంలో తక్కువ మంది ఆత్మలు ఉంటారు, మనిషి ఆత్మలు. ఇదే బాబాది ప్లాన్. ఈ ప్లానింగ్ చాలా విచిత్రం. ఓం శాంతి. ये घर भी है, यूनिवर्सिटी भी है, इंस्टीट्यूशन भी है. तो तुम बच्चों की आत्मा जानती है कि वह है शिव बाबा. आत्माएं हैं शालिग्राम, जिनका ये शरीर है. शरीर नहीं कहेंगे हमारी आत्मा. तो आत्मा कहती है हमारा शरीर. आत्मा अविनाशी है, शरीर विनाशी है. अभी तुम जानते हो, अपने को आत्मा समझते हो. हमारा बाबा शिव है, वो है सुप्रीम फादर. आत्मा जानती है वो हमारा सुप्रीम फादर भी है, सुप्रीम टीचर भी है, सुप्रीम सद्गुरु भी है. तो भक्ति मार्ग में भी बुलाते हैं, वो गॉड फादर आओ. मरने के समय भी कहते हैं, हे भगवान, हे ईश्वर. पुकारते हैं ना, परंतु किसकी बुद्धि में ये यथार्थ रीति बैठता नहीं है. फादर तो सब आत्माओं का एक ही होगा. फिर वो कहते हे पतित पावन. అంటే శివబాబా చెప్తారు, ఇది ఒక ఇల్లు కూడా అయింది. అంటే శివబాబా ఇల్లు ఫ్యామిలీ. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారా లేదా?
మరి ఇది యూనివర్సిటీ కూడా అయింది. యూనివర్సిటీ అంటే చదివేది, అందరూ చదువుతారు, అక్కడ లెక్చరర్స్ అంతా ఉంటారు. మరి ఇన్స్టిట్యూషన్ కూడా అయింది, అంటే ఒక సంఘం, ఇన్స్టిట్యూషన్. మరి ఈ విధంగా ఇది అన్నీ ఏం కావాలన్నా దాని ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి మనకు అన్ని విషయాలను తెలుస్తుంది. మరి ముఖ్య మాట ఏమంటే మనకు అర్థమైంది, శివబాబానే వచ్చి మనకు చదివిస్తారు. మనందరం ఆత్మలు శాలిగ్రామ్. సో శాలిగ్రామ్ ఈ శరీరం నాది అని చెప్తాం, శరీరం చెప్పదు నా ఆత్మ అట్లా అని. మనమే ఆత్మ చెప్తాం ఈ శరీరం నాది అట్లా అని. ఆత్మనే చెప్తుంది నా శరీరం, శరీరం జడం కదా, అది నా ఆత్మ అని ఎట్లా చెప్తుంది? లేదు, ఆత్మ అనేది అవినాశి, శరీరం అనేది వినాశి. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమైపోయింది. శివబాబా మనకు తండ్రి, సర్వాత్మలకు తండ్రి, వాళ్ళని పరం పిత అని చెప్తాం. పరమ శిక్షక్, పరమ సద్గురు అయినారు. భక్తి మార్గంలో కూడా వాళ్ళని పిలుస్తూ ఉంటారు, హే గాడ్ ఫాదర్ అట్లా అని. ముఖ్యంగా మనుషులు చనిపోయేందుకు ముందు చెప్తారు, హే ఈశ్వర్, హే భగవాన్ అని చెప్పి పిలుస్తూనే ఉంటారు. అయితే వాళ్ళకు బుద్ధిలో ఎవరు ఉంటారు హే ఈశ్వర్ అని చెప్పేటప్పుడు? ఎవరు బుద్ధిలో కూడా యథార్థ స్వరూపం లేదు. తండ్రి శివ పరమాత్మ వాళ్ళ యథార్థ స్వరూపం ఎవరు బుద్ధిలో లేదు. సో ఫాదర్ని ఏమో చెప్తారు, ఫాదర్ అంటే సర్వాత్మలకు తండ్రి, పతిత్ పావన్ అయినారు. మళ్ళీ గురువు కూడా అయినారు శివబాబా. చెప్తారు, అందరూ ఏం చెప్తారు, వచ్చి దుఃఖం నుంచి ముక్తి చేయని చెప్తారా లేదా? శాంతిధాం పిలుచుకొని పోని చెప్తారు. అది గురువు చేసే పని, దుఃఖం నుంచి ముక్తి చేసి శాంతిధాం పిలుచుకొని పోయేది. తో బాబా మనకు తండ్రి కూడా అయినారు, పతిత్ పావన్ సద్గురు కూడా అయినారు. సో ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది ఈ విషయం కూడా మనకు చెప్తారు. అంటే టీచర్ కూడా అయినారు. టీచర్ పని ఏమంటే హిస్టరీ జాగ్రఫీ నేర్పించేది. ఇప్పుడు మనకు శివబాబా పరమశిక్షక్ కూడా అయినారు. అజ్ఞానంలో తండ్రి వేరే, టీచర్ వేరే, గురువు వేరే ఉంటారు. అందరికీ ఏమి వాళ్ళ తండ్రియే టీచర్ కాదు, ఎవరో ఒకరికి తండ్రి టీచర్ అవుతారు, కానీ గురువు వేరే ఉంటారు. ఇక్కడ మరి మన బేహద్ తండ్రి కూడా అయినారు, టీచర్ కూడా అయినారు, గురువు కూడా అయినారు. ఒక్కరే 3 రూపాయల్లో కూడా మనకు పార్ట్ చేస్తారు సంబంధి, 3 రూపాయల సంబంధం. ఎంత తేడా ఉంది భక్తి మార్గానికి ఈ జ్ఞాన మార్గానికి. అంటే సత్యమైన తండ్రియే 3 రూపాయల యాడ్ చేస్తారు. బేహద్ తండ్రి, మరి బేహద్ తండ్రి బేహద్ ఆస్తియే ఇస్తారు. హద్దు తండ్రి దగ్గర ఉండి హద్దు ఆస్తి దొరుకుతుంది. బాకీ చదివేది లౌకికలో హద్దు చదువు చదివిస్తారు. అయితే ఇక్కడ శివబాబా బేహద్ టీచర్, బేహద్ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ అది కూడా ఆది నుంచి అంతవరకు ఏం జరిగిందో అది నేర్పిస్తారు. ఎట్లా లక్ష్మీనారాయణ రాజ్యం తీసుకున్నారు నేర్పిస్తారు. అక్కడ లౌకికలో స్కూల్లో నేర్పిస్తారు. యుద్ధం ద్వారా రాజ్యాంగం ఎట్లా ఇంకొక రాజ్యాన్ని తీసుకుంటాడు అట్లా అని హద్దు అది. ఇక్కడ మరి బేహద్ రాజ్యం ఎట్లా తీసుకుంటారు, లక్ష్మీనారాయణ ఎట్లా తీసుకున్నారు, ఈ సమయంలోనే రాజ్యం తీసుకుంటారు. సత్యుగ్ త్రేతా వరకు అంటే లక్ష్మీనారాయణ రాజ్యం సత్యుగంలో, త్రేతాలో వచ్చిన తర్వాత రామరాజ్యం ఉంటుంది, రామ్ సీతాది. ఎంత టైం ఉండింది ఇదన్నీ విషయాలు బాబా మనకు చెప్తారు. ఏ రాజా ఎంత టైం ఎక్కడ రాజ్యం చేస్తారు అది తెలుసుకునేదంటే హిస్టరీని అర్థం. మరి శివబాబా సద్గతి ఇచ్చేదానికి దారి చూపిస్తారు, సద్గతి కోసం. అందువల్ల సత్యమైన సద్గురువు కూడా అయినారు. మనుషులకు పాపం ఇదంతా ఏం తెలుసు? 84 జన్మ మనం ఎట్లా తీసుకున్నాం, ఎట్లా పతిత అయినాం, పావన ఎట్లా అయ్యేది, ఇదంతా విషయాలు శివబాబా మనకు నేర్పిస్తారు. ఎట్లా ఈ ప్రపంచం
తమో ప్రధాన్ అయిపోయింది. మొదట్లో సతో ప్రధాన్గా ఉండి మరి సతో రజో తమో, ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు కూడా అట్లా అవుతుంది. ప్రతి మనిషి ఆత్మలో అట్లా అవుతారు. ప్రతి వస్తువు కూడా సతో రజో తమోలో వస్తుంది. సో ఈ సృష్టి మొత్తమే మొదట్లో సతో ప్రధాన్గా ఉండి తమో ప్రధాన్ ఎట్లా అయిపోయింది. ఇదన్ని విషయాలు బాబా వచ్చి మనకు డీటెయిల్గా చెప్తారు. ఎట్లా ఉండిన ప్రపంచం ఎట్లా అయిపోయింది. సతో ప్రధాన్గా ఉండేటప్పుడు దాని పేరు సత్యుగంని అర్థం. యుగమే సత్యుగం, సతో ప్రధాన్. అక్కడ దేవీ దేవతలు రాజ్యం చేస్తూ ఉంటారు. అంటే దేవీ దేవతలనే మనుషులు ఏం చెప్తారు, భగవాన్ భగవతి అని చెప్తారు. వాస్తవంగా వాళ్ళు ఏం భగవాన్ భగవతి కాదు. అంటే సమానంగా ఉంటారు, పరమాత్మ సమానం వాళ్ళ స్థితి. అయినా కూడా పునర్జన్మం తీసుకొని వస్తారు. సతో ప్రధాన్ నుంచి సతో రజో తమో అయిపోతారు. ఒక్కొక్క యుగంలో ఎంతెంత టైం ఉంటారు అది కూడా బాబా మనకు చెప్పినారు. అంటే సతో ప్రధాన అవస్థ మనకు ఎంత ఉంటుందంటే 1250 సంవత్సరాలు. తర్వాత సతో సామాన్యం అయిపోతుంది, అది కూడా 1250 సంవత్సరాలు. ఇట్లా మన ఆంతరిక స్థితి కూడా మారుతూ ఉంటుంది. దానికి ఇంత టైం ఉంది. లక్ష్మీనారాయణ నుండి 5000 సంవత్సరమే అయింది. అక్కడ వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందంటే 125 నుంచి 150 వరకు. అంటే దానికి ముందు ఎవరు శరీరం వదలరు. అందుకే దాన్ని అమర్లోక్ అని చెప్తారు. అక్కడ మరి అకాలే మృత్యు అనేది ఉండదు. అందుకోసం అమర్లోక్ అని పేరు వచ్చింది. అమర్లోకలో మనుషులు అమరుగా ఉంటారు, పెద్ద ఆయుష్ ఉంటుంది. సత్యుగంలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉంటుంది. దాని వైస్లెస్ వరల్డ్ అని చెప్తారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఉండే ప్రపంచం వినాశీ ప్రపంచం. ఇక్కడ విషయస్ అంటే వికారిగా ఉన్నారు. ఇప్పుడు మీకు ఇదంతా విషయాలు అర్థమైపోయింది. ఎట్లా ఇప్పుడు మన శివబాబా బిడ్డ అయిన ఆస్తి కూడా బాబా దగ్గర ఉండి మనకు దొరికేది. బ్రహ్మ బాబా దగ్గర ఉండి కాదు, శివబాబా దగ్గర ఉండి. బ్రహ్మ బాబాని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని చెప్తారు. శివబాబా మనకు తాత అవుతారు, గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ తాత ఆస్తికు మనకు ఫుల్ హక్కు ఉంది, తాత ఆస్తి. అందుకే బాబా చెప్తారు మీరు ఫుల్ ప్రాపర్టీ కూడా తీసుకోవచ్చు, మీకు ఫుల్ హక్కు ఉంది శివబాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకునేది. సో బ్రహ్మ బాబాని ప్రజాపిత అని చెప్తాం. వాళ్ళని యాడమ్ని కూడా చెప్తారు. ఈవినింగ్ అంటే యాడమ్ అండ్ ఈవ్, ఆదం బీబీని కూడా చెప్తారు. అంటే బ్రహ్మ సరస్వతి, ఆదిదేవ్ ఆదిదేవి. ఆదిదేవి అంటే ఆదిదేవి అంటే ఆడమ్ అండ్ ఈవ్ ఇంగ్లీష్లో క్రిస్టియన్స్ చెప్తారు. ఆదం బీబీ అని ముస్లిమ్స్ చెప్తారు. మన ఆదిదేవ్ ఆదిదేవి అని చెప్తాం. మరి ప్రజాపిత వీళ్ళు. నిరాకార్ శివబాబా ప్రజాపిత ద్వారానే ఈ సాకార్లో వచ్చి బ్రాహ్మణ రచన చేస్తారు. శివబాబాకు తన శరీరం లేని కారణించి ఈ శరీరంలో వస్తారు. వీళ్ళకు బ్రహ్మకు తనదే శరీరం ఉందా లేదా? తో శివబాబాకు తనది శరీరం లేదు. ఆస్తి ఎట్లా ఇస్తారు? అందుకే బ్రహ్మ ద్వారా ఇస్తారు. తండ్రి ద్వారా ఆస్తి ఇస్తారు. తాత అంటే ఇక్కడ శివబాబా, తండ్రి అంటే ప్రజాపిత బ్రహ్మ. తో శివబాబా బ్రహ్మ ద్వారానే మనుషులను దేవతగా చేస్తే చదువు నేర్పిస్తారు. మనిషి నుంచి దేవత అయ్యేది ఎంత టైం పడుతుంది? సెకండ్లో వాస్తవంగా అర్థమైపోతే మనం మనిషి నుంచి దేవత అని అర్థం. ఇది గ్యారంటీ. మనిషి నుంచి దేవత ఎప్పుడు అర్థమైపోతుందో అప్పుడు. మళ్ళీ అర్థమైపోయిన తర్వాత దేవత అయ్యేదానికి పురుషార్థం చేస్తూ ఉంటారు. అంటే ఆ గుణాలంతా రాములే కదా. భగవాన్ అందరూ మహిమ చేస్తారు. భగవాన్ మహిమ గ్రంథంలో కూడా ఉంది. గ్రంథంలో ఉంది. మనిషి నుంచి దేవత చేసేది ఎంత టైం? పరమాత్మ అందును సెకండ్లో మనిషి నుంచి దేవత చేసేస్తారు. ఎట్లా బాబా అని చెప్తాం మనం.
బాబా అంటే తండ్రి, అల్లా అని అర్థం. వాళ్ళ తలుపు నుంచి మనకు బే అంటే రాజ్యం దొరుకుతుంది భాష. గురునానక్ కూడా ఏం చెప్పినారు, జప్ సాహెబ్ తో సుఖ మిలేగా అని చెప్పినారు. సాహెబ్ అంటే శివబాబా. వాళ్ళని జపం చేసేది అంటే తలంపు చేసేది. తలంపు చేస్తూ ఉంటే మనకు చాలా సుఖం దొరుకుతుంది. అయితే శివబాబా నిరాకార్ అకాల్ మూరత్ అని చెప్తాం. వాళ్ళ మహిమ అది. అకాల మూరత్ అంటే చావు లేదు మూర్తిగు శివబాబాకు. సో తండ్రి వచ్చి చెప్తారు, నా తలంపు చేస్తూ ఉండండి, మీకు సుఖం దొరుకుతుంది. ఇప్పుడు తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయ్యి పూర్తి అయిపోతుందో అప్పుడు లక్ష్మీనారాయణది రాజ్యం కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఒకే ధర్మం ఉంటుంది, సత్యమైన ధర్మం అది. ఒక ధర్మం ఉంటుంది. ఈ యుద్ధం పూర్తి అయిన వెంటనే ఆ ధర్మం మరి ఆ రాజ్యం ప్రాక్టికలీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు బాబా చెప్తారు, మీకు అన్ని విషయాలు అర్థమైంది కదా, ఇదాన్ని అర్థం చేసుకోవాలి, ఎప్పుడు రాజ్యం ఉంటుంది అట్లా. భగవాన్ వాచ పతిత్ పావన్ జ్ఞాన్ సాగర్. భగవాన్ అర్థమైందా? భగవానే చెప్తారు. భగవాన్ ఎవరు? పతిత్ పావన్ జ్ఞాన సాగర్. వాళ్ళే దుఃఖహర్త సుఖకర్త అని చెప్తాం. ఎవరు జ్ఞాన సాగర్ అయినారో జ్ఞానం ఆధారంలో దుఃఖం నుంచి విడిపించేసి సుఖం ఇస్తారు. పతిత్ పావన్ అంటే పవిత్రం చేస్తే దుఃఖం నుంచి సుఖం, పవిత్రం అయితేనే సుఖం ప్రాప్తి అవుతుంది. అందుకే జ్ఞానసాగర్ పతిత్ పావనే దుఃఖహర్త సుఖకర్త అయ్యేది సాధ్యం. ఎవరిలో జ్ఞానమే లేదు, ఎవరు పతిత్గా ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ వేరే వాళ్ళ దుఃఖాన్ని దూరం చేస్తానులే, స్వయమే దుఃఖంగా ఉంటారు. ఇప్పుడు మరి శివబాబా చెప్తారు, సో ఎప్పుడు మనం తండ్రి బిడ్డ అని చెప్పుకుంటాము అప్పుడు మనకు సుఖం దొరుకుతుంది. తండ్రి బిడ్డ అంటే ఏమి? పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు భారతవాసులు మొదట్లో సత్యుగంలా ఉంటారు, అది మీకు పక్కా నిశ్చయం అయిపోయింది కదా. బాకీ ఆ టైంలో వీత ఆత్మలందరూ శాంతిధాంలో ఉంటారు. ఇప్పుడు మరి బాబా వచ్చినారు, మరి తిరిగి సత్యుగాన్ని దేవీ దేవతగా చేస్తాని కోసం మనం ఇదాన్ని చదివిన తర్వాత శరీరం వదిలేసిపోతే దేవీ దేవత అయిపోతుంది. స్వర్గంలో మన పార్ట్ ఉంటుంది. ఇప్పుడు సంగం యుగంలో ఉంది, దీనికి ముందు కలియుగంలో ఉండింది. కలియుగంలో ఉండేటప్పుడు మనం ఎంత దుఃఖంగా ఉంటుంది, అది పాత ప్రపంచం, దుఃఖదాంని అర్థం. మళ్ళీ ఇప్పుడు సంఘంలో వచ్చినాం, బాబా చెప్పేదాన్ని చేస్తే కొత్త ప్రపంచానికి పోదా అంటే అది సుఖదాం. పాత ఇంట్లో ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. పాత ఇంట్లో ఏమెంత పురుగులంతా వస్తూ ఉంటుంది, పాము వస్తుంది, పురుగులు వస్తుంది, ఎలుకలు వస్తుంది, ఎంత అన్నీ ఇన్సెక్ట్స్ అంతా వస్తూ ఉంటుంది. ఇన్సెక్ట్ అంటే జిరలే అది ఇది ఏమంతా ఉంది. పాత ప్రపంచంలో తేలు ఉంటుంది, జిరలే ఉంటుంది, పాము ఉంటుంది. సత్యుగంలో ఇదంతా లేదు. మరి ఇదంతా హింస చేసే దానికోసమే ఇదాన్ని పుట్టింది. దోమలు, చీమలు, తేళ్ళు, పాము, ఇంకా ఏమో ఉంది, చాలా ఉన్నాయి. అదంతా పాత ప్రపంచంలోనే ఉంటుంది. ఏంటంటే మనుషులు ఎట్లా అయిపోయినారో అప్పుడు అదంతా కూడా పుట్టింది. అయితే స్వర్గంలో ఇదంతా లేదు, అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. అయితే 5000 సంవత్సరం, ప్రతి 5000 సంవత్సరంలో బాబా వచ్చి మనకి చెప్తారు, ఇప్పుడు అయిపోయింది టైం, ఇది అంతిమ సమయం. ఇది గాంధీజీ కూడా ఏం చెప్తూ ఉంటుంది, కొత్త ఢిల్లీగా ఉండాలని చెప్పినారు. కొత్త ఢిల్లీ రామరాజ్యంగా ఉండాలని చెప్పినారు. అయితే ఇప్పుడు ఎక్కడ ఉంది కొత్త ఢిల్లీ? అదేమో న్యూ ఢిల్లీ అని పేరు వచ్చింది, కానీ అదేమి రామరాజ్యం కాదు.
మరి తండ్రి వచ్చి చెప్తారు, ఇది నా పని, ఇది రామరాజ్యం స్థాపన చేసేది నా పని. దేవతలందరూ ఈ ప్రపంచంలో రాజ్యం చేస్తూ ఉంటారు కదా, ఆ టైంన రామరాజ్యం అని చెప్తారు. రామరాజ్యం అంటే దేవీ దేవతలు రాజ్యం చేసిన టైం, కొత్త ప్రపంచంగా ఉండింది. అప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. సో లక్ష్మీనారాయణ అయిందుకు ముందు వాళ్ళేమై ఉంటుంది, రాధాకృష్ణ. అంటే రాధాకృష్ణని స్వయంవర తర్వాత లక్ష్మీనారాయణ అవుతారు. అయితే రాధా వేరే రాజ్యంలో, కృష్ణ వేరే రాజ్యంలో ఉంటారు. చాలా దూరంగా ఉంటుంది వాళ్ళ ఇల్లు అంటే మహల్. అప్పుడు ఎంగేజ్మెంట్ కోసం రాజకుమారి అందరిని పిలుస్తారు కదా, అప్పుడు రాధా స్వయంవర అవుతుంది. స్వయంవర అయిపోయిన తర్వాత లక్ష్మీనారాయణని పేరు మారిపోతుంది. అంటే ఇప్పుడు శివబాబా వచ్చి అట్లా కర్మ నేర్పిస్తారు. నారాయణ అయ్యేట్టుగా కర్మ, లక్ష్మి అయ్యేట్టుగా మన ప్రతి పని ఎట్లా చేయాలంటే పర్ఫెక్ట్గా పవిత్రంగా చేయాలి. పవిత్ర స్మృతిలా ఉండి చేస్తే మన కర్మం లక్ష్మి అలా అయ్యేట్టుగా, నారాయణ అయ్యేట్టుగా ఉంటుంది. తండ్రి వచ్చి మనకు కర్మం, అకర్మ, వికర్మ అని గతి ఏమి అని చెప్తారు. ఇది చాలా ముఖ్యంగా తెలుసుకునే మాట. కర్మ, అకర్మ, వికర్మ అని గతి. రావణ రాజ్యంలో మనుషులు ఏ పని చేసినా సరే అదంతా వికర్మమే అవుతుంది. ఎందుకంటే దేహ అభిమానంలో ఉంటారు. దేహ అభిమానంలో ఉండి మనం ఏ పని చేసినా సరే అది మంచి పని అనుకొని వేరే వాళ్ళకు సహయోగం ఇచ్చేది, దానం ఇచ్చేది. అయితే దేహాభిమానంలో ఉండి దానివల్ల అదంతా ఏమవుతుంది, వికర్మమే అవుతుంది. సత్యుగంలో మనం ఆత్మ అభిమానిలా ఉంటాం. అక్కడ వికారాన్ని ఫీలింగ్సే లేదు. కామ్, క్రోధ్, మోహలోభ, అహంకారం ఏ అనుభవం లేదు. అక్కడ ఏ పని చేసినా సరే సత్యుగ త్రేతా వరకు దాని అకర్మ అని చెప్తాం. అంటే దానిది ఏమి దుఃఖాన్ని మాటనే ఉండదు అక్కడ. గీతలో ఇదంతా ఉంది. కానీ గీతలో చెప్పేవాళ్ళు ఎవరు అని పేరు మారిపోయింది. చాలా పెద్ద తప్పైపోయింది. గీతలో పేరు మార్చింది. అందుకే ఎవరిది వికర్మం వినాశం కాలేదు. ఎంత గీత చదివినా సరే ఎవరిది పాపం భస్మం కాలేదు. ఎందుకంటే కృష్ణ పేరు వేసేసారు. దేహదారి వాస్తవంగా నిరాకార తలంపులో ఉంటేనే పాపం భస్మం అవుతుంది. కృష్ణ జయంతి చేస్తారు. వాస్తవంగా సత్యుగంలోనే కృష్ణ జయంతి. ఇప్పుడు శివ జయంతి. నిరాకార్ పరంపిత పరమాత్మ ఈ భూమిలో ఇప్పుడు అవతరణ అయినారు సంఘంలో. అయితే కృష్ణ వచ్చేది ఎప్పుడు, సత్యుగంలో. అందువల్ల కృష్ణది బర్త్డే చేసేది సత్యుగంలోనే సరిపోయింది. కృష్ణ సాకార మనిషి కదా. మొదట్లో దానికి ముందు శివ జయంతి కావాలి. కృష్ణ ఎట్లా వచ్చినారు, శివ జయంతి. శివబాబా వచ్చి ఈ రాజయోగం నేర్పించిన తర్వాతనే ఈ ఆత్మ పోయి కృష్ణ అవుతారు. అప్పుడు కృష్ణ జయంతి అవుతుంది. శివరాత్రి తర్వాత, శివరాత్రి అంటే అజ్ఞాన రాత్రిలో శివబాబా అవతరణ అవుతారు. ఈ ఆత్మ ఎప్పుడు అజ్ఞానిగా ఉండింది. ఆత్మాభిమాని లేదు, దేహాభిమానిలో. మనందరం కూడా దేహాభిమానిలో అజ్ఞానిలు. అప్పుడు శివబాబా దీంట్లో ప్రవేశమయ్యి చెప్తారు, సత్యంగా మీరు అందరూ ఆత్మలు అట్లా అని. ఇదాన్ని అభ్యాసం చేసిన తర్వాతనే ఈ భారతదేశంలో స్వర్గం వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ వస్తారు. అందుకే శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి ఉంటుంది. మధ్యలో ఏమవుతుంది, శివ జయంతిగు కృష్ణ జయంతిగు మధ్యలో ఏమవుతూ ఉంటుంది, ఏం పండుగ చేస్తారు మధ్యలో, శివరాత్రిగును కృష్ణ జయంతిగు మధ్యలో
రాఖీ పండగ అవుతూ ఉంటుంది. రాఖీ అంటే పవిత్రమయ్యేదానికి ప్రతిజ్ఞ చేసి ఆ టైం అంతా పవిత్రంగా ఉండేదానికి పురుషార్థం జరుగుతూ ఉంటుంది. ఆ పురుషార్థం అంతా అయిపోయిన తర్వాతనే కృష్ణ జయంతి. అర్థమైందా? శివబాబా అవతరణ అవుతారు. అవతరణ అయిన తర్వాత రాఖీ అంటే పవిత్రమయ్యే దానికోసం ప్రతిజ్ఞ చేసేది. మరి అందరూ పవిత్రంగా అయిపోయిన తర్వాత కృష్ణ జన్మం తీసుకునేది. అప్పుడు కృష్ణ జయంతి. సో మధ్యలో ఏం వస్తుంది? రాఖీ వస్తుంది. పాత ప్రపంచం వినాశం అయిపోతుంది. అందరూ పవిత్రం అయిపోతే ఈ అపవిత్రత వినాశం అయిపోతుందా లేదా? అపవిత్ర ప్రపంచాన్ని వినాశం చేసడానికోసమే ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది. మహాభారీ యుద్ధం, యాటమ్ బాంబ్స్ ద్వారా యుద్ధం, అన్ని యుద్ధాలు జరుగుతుంది. ఈ యుద్ధంలో పాత ప్రపంచం మొత్తం వినాశమైపోతుంది. మళ్ళీ బాబా చెప్తారు, మీరు ఇక్కడ వచ్చినారు కొత్త ప్రపంచాన్ని రాజ్యం తీసుకునేదానికి. ఇప్పుడు చదువుతూ ఉన్నాం, తర్వాత పైన పరంధాం నుంచి కింద వచ్చి కొత్త ప్రపంచంలో రాజ్యం చేసేది స్టార్ట్ చేస్తాం మనం. ఇప్పుడు ఈ పాత ప్రపంచం మృత్యులోకం, దీనికోసం మనం ఇప్పుడు ఈ చదువు అంతా మనం ఇప్పుడు ఏం చదువుతామో ఇదంతా సతయుగాని కోసం. ఇప్పుడు ఏమైనా దీని నుంచి పదవి రావాలని అనుకోవద్దు. ఇప్పుడు ఏమి రాజా పదవి మనకు కావాలని ఉందా? లేదు. సతయుగాల్లో కావాలి. మన చదువే కొత్త ప్రపంచానికి కోసరం, అమర్లోకానికి కోసరమే. సో ఇట్లా ఏదైనా కాలేజ్ ఉందా లౌకికంలో? ఇప్పుడు చదివేది ఇంకొక జన్మల పదవి తీసుకునేది అట్లా ఏదైనా కాలేజ్ ఉందా? ఇది ఒకటే కాలేజ్. చదివేది ఇప్పుడు, తర్వాత ఇంకొక శరీరం తీసుకున్న తర్వాత పదవి. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు తండ్రి చెప్తారు, ఈ మృత్యులోకాని అంతిమ సమయం, అందుకే జల్దీ చదివి బుద్ధిశాలి అయిపోండి. రాజ్యం చేసే శక్తి వచ్చేస్తుంది. జల్దీ చదివి బుద్ధిశాలి అయితే. అర్థమైందా? తర్వాత సత్యుగంలో పోయి రాజ్యం చేసేది. ఇప్పుడు మనకు అదే తండ్రి దొరికినారు. 5000 సంవత్సరం ముందు వచ్చి చదివించినారు కదా, అదే తండ్రి పతిత్ పావన్ తండ్రి కూడా అయినారు, పతిత్ పావన్ కూడా అయినారు, చదివిస్తూ ఉన్నారు. తండ్రి కూడా మరి పతిత్ పావన్ కూడా అయినారు. మళ్ళీ ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని చెప్తాం. యూనివర్సిటీ అంటే చదివేదానికి కాలేజ్, పెద్ద కాలేజ్. అక్కడ లెక్చరర్స్ ఎవరు? మన లెక్చరర్ ప్రిన్సిపాల్ శివబాబానే మనకు అన్ని లెక్చరర్స్ ఇస్తారు యూనివర్సిటీలో. ఇక్కడ మనం చదివేదంతా ఈ యూనివర్సిటీలో భగవాన్ వాచానే చదివేది. అంటే భగవాన్ ఏం నేర్పిస్తారో, భగవాన్ ఏం చెప్తారో అది మాత్రమే చేసేది. అందుకే ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని చెప్తాం. మరి ఇదంతా చదివిన తర్వాతనే మనం పోయి రాజ్కుమార్ అవుతాం. ఇట్లా కృష్ణ కూడా సత్యుగంలో మొదటి రాజ్కుమార్ అయినారు. ఆ రాజ్కుమార్ ఎక్కడ చదివి వచ్చినారు? ఎవరు చదివించింది రాజ్కుమారిగా చేసేదానికి? శివబాబాని సంగం యుగంలో చదివించినారు. అప్పుడు కృష్ణ రాజ్కుమార్ అయిపోయినారు అక్కడ. సో ఇది కూడా శివబాబా దగ్గర ఉండే ఆస్తి తీసుకున్నారు వాళ్ళు. కృష్ణ ఆత్మ అక్కడ ఏమి వాళ్ళ తండ్రి ఆస్తిని చెప్పం. అయితే శివబాబా ఏమి ఇక్కడ చదివించినారు, ఇక్కడ శివబాబా దగ్గర సంబంధం పెట్టుకున్నారు. ఆత్మ తండ్రి బిడ్డ సంబంధం, పూర్తి స్వర్గాన్ని ఆస్తి దొరికింది కృష్ణ. ఇక్కడ ఉండే సంబంధం, ఈ సంగం యుగంలో సంబంధం, చదువు, డైరెక్షన్ సద్గురుది అన్నీ తీసుకుంటే అప్పుడే సత్యుగంలో రాజారాణి
ఈ సమయంలో ఏం చదువుతామో, ఈ సమయంలో ఏం ఆస్తి తీసుకుంటామో, ఇదే భవిష్యాని కోసం. భవిష్యాని ఆస్తి ఈ చదువులో ఉంది. రాజయోగాని చదువులోనే ఉంది భవిష్య ఆస్తి. సో ఎంత ఇప్పుడు చదువుతామో అంత పెద్ద ఆస్తి దొరుకుతుంది మీకు. చదవలేదంటే ఏమవుతుంది? బాబా బిడ్డ అని ఏమో అనుకుంటారు. అయితే ఆ బాబా బిడ్డ చదవలేదంటే ఏమవుతారు? సత్యుగంలో పోయేసి తక్కువ పదవి, సర్వెంట్ పదవి, సరిగ్గా చదవలేదంటే సర్వెంట్ పదవి. ఎట్లా స్వర్గాన్ని ఆస్తి ఏమో దొరుకుతుంది, కానీ తక్కువ పదవి. ఎక్కడైనా ఉండొచ్చు మనం ఈ చదివేదానికి. ఇంట్లో ఉండైనా చదవచ్చు, ఏ ఊర్లో ఉంటైనా సరే మనం చదవచ్చు. బాగా చదవాలి, చదువుతానే ఉండాలి. లాస్ట్ వరకు శరీరాన్ని వదిలిపోయే వరకు మనం చదువుతానే ఉండాలి. అర్థమైందా? మధ్యలో వదిలేసి మాత్రం పోకూడదు. చదువుతూ ఉంటే వికర్మం కూడా వినాశం అయిపోతూ ఉంటుంది. మురళి ఫారిన్లో కూడా తీసుకుని పోయి చదవచ్చు. బాబా రోజు మనకు హెచ్చరిక ఇస్తూ ఉంటారు. ఏమైనా హెచ్చరిక ఇస్తారు మురళిలో. బచ్చే యాద్ కరో తో తుమారి వికర్మ వినాశ హో జాయేగా. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఈ చదువులో ముఖ్యమైన శబ్దం ఏమి? నా తలంపు చేస్తూ ఉండండి, మీ వికర్మం వినాశం అయిపోతుంది. చదువుగంతా సారమే ఇది, లక్ష్యమే ఇది. మొత్తం వికర్మాన్ని వినాశం చేసుకునేది. ఆత్మలో ఏం ఇదంతా అశుద్ధ ఏర్పడిందో, అశుద్ధమంతా, ఆ అశుద్ధమంతా వెళ్ళిపోవాలనా లేదా? దానికోసం చదువుతూనే ఉండాలి. అప్పుడు ఆత్మ 100% ప్యూర్ అయిపోతుంది. బాబా తలంపు చేస్తూ ఉంటే వికర్మ అంతా వినాశం అయిపోయేసి 100% ప్యూర్ అయిపోతుంది. ఇప్పుడు ఆత్మ ఎంత ఇంప్యూర్గా ఉంది, ఏమేమి ఇంప్యూరిటీ ఉంది మీ లోపల చెక్ చేసుకోండి. కామ్, క్రోధ్, మోహలోభ, అహంకారం అదేమో పైన తెలుసు. ఇంకా లోపల ఎంత వ్యర్థ సంకల్పాలు, ఇంకో వేరే వాళ్ళ అవగుణాన్ని చూసేది, వేరే వాళ్ళ పార్ట్ను చూసి ఏ మనసు లోపల ఈర్ష్యాద్వేషం వచ్చేది, ఎంత ఇంకా ఉంది. అదన్నీ వెళ్ళిపోవాలనా లేదా? ఇంప్యూర్గా ఉంది ఆత్మ, ప్యూర్ అయిపోవాలి. భక్తి మార్గంలో పవిత్రం అయ్యేదానికోసమే తీర్థయాత్ర చేస్తారు, మరి జాతరలు చేస్తారు. అంటే ఎన్ని తీర్థస్థానాలు పోదారు, ఎంతమంది లక్షలు పోదారు జాతరలో. జన్మాంతరం మనం కూడా అదని చేస్తానే వచ్చినాం. ఎన్ని జన్మాలు మనం స్థూలంగా ఆ గుడి ఈ గుడి ఎక్కడెక్కడో గుడిలో దేవాలయం శివాలయం అది ఇది తిరుగుతానే ఉంటుంది. అనేక జన్మాలు ఎన్ని మందిర్ ఎక్కి దిగి వచ్చినారు, 4 సైడ్ కూడా లెక్కనే లేదు. మన భారతదేశంలో మందిర్ అంతా అన్నిటికీ పోయి వచ్చినారు, ఎంత ప్రయత్నం చేసినారు. అయినా కూడా మెట్లు కింద దిగి పూర్తిగా పతిత అయిపోయినారు. ఎవరు ఏమీ పావన్ కాలేదు, పవిత్రం కాలేదు. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది, మన చడ్తీ కళ నుంచే సుఖదాం పోయేది సాధ్యం. చడ్తీ కళ మనం ఇంత కింద వచ్చేసాం, ఉతర్తీ కళ అయిపోయింది. ఇప్పుడు చడ్తీ కళ కావాలి. మరి కళలు తగ్గిపోయిందంటే మనం కింద పడిపోతాం. ఇట్లా కొత్త ఇల్లు ఉంటుంది, ఆ కొత్త ఇల్లు ఒక 5-6 సంవత్సరాలు ఏమవుతుంది, కొంచెం పాతగా అయిపోతుంది. 10 సంవత్సరాలు దాని షైనింగ్ అంతా తగ్గిపోతుందా లేదు? అట్లా ఈ ప్రపంచం కూడా అంతే. మొదట్లో ఎంత కొత్తగా బాగుంటుంది,
1250 సంవత్సరాలు షైనింగ్ బాగుంటుంది. తర్వాత కొంచెం కింద పడి వచ్చేస్తుంది, షైనింగ్ కొంచెం తగ్గు అవుతుంది. సతో ప్రజా నుంచి సతో రామరాజ్యం. మళ్ళీ ఇంకా ద్వాపర యుగంలో ఇంకా షైనింగ్ తగ్గిపోతుంది. కలియుగంలో ఈ ప్రపంచంలో షైనింగే లేదు, చాలా కింద పడిపోయింది. మనుషులు ఎంతమంది అయిపోయినారు ఈ కలియుగంలో, లెక్క పెట్టేదానికే సాధ్యం లేదు, అంతమంది అయిపోయినారు. ఈ పాత ప్రపంచం ఇది. మనుషులు ఏం చేస్తారంటే, అయ్యో ఇంతమంది మనుషులు పాపులేషన్ ఎక్కువైపోయింది, దాన్ని తగ్గించాలని ప్లాన్ వేస్తారు. ఎట్లా తగ్గించేది? ఫ్యామిలీ ప్లానింగ్ వేస్తారు. మరి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. బిడ్డలు ఉంటేనే కష్టం, లేదంటేనే కష్టం. ఇద్దరే ఉండాలని చెప్తారు, మరి కొందరు ఒకరే ఉండాలని చెప్తారు. మళ్ళీ కొందరు చెప్తారు 10 మంది బిడ్డలు ఉన్నా పర్వాలేదు, మనకు ఓటు కోసం సరిపోతారు అని. ఏమో కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూజన్ ఈ ప్రపంచంలో. మరి మన రాష్ట్రం గవర్నమెంట్ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ చేసేది భగవాన్ పని. గాడ్ ఫాదర్ ఈ ప్రపంచంలో ఉండి ఇంత పాపులేషన్ తగ్గించేసి ఫైనలీ 9 లక్షల వరకు చేసేస్తారు. మిగతా వాళ్ళు అందరినీ శాంతిధామంలో కూర్చోబెట్టేస్తారు. అక్కడ పోయి కూర్చుంటారు అందరూ. వేరే ధర్మం వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి శాంతిధామంలో కూర్చుంటారు. మనం దేవీ దేవతలు 9 లక్షలు స్టార్ట్ అవుతాం. మిగతా వాళ్ళందరూ హోమ్ స్వీట్ హోమ్, చాలా మధురమైన ఇల్లు శాంతిధామ్, అక్కడ కూర్చుంటారు. ఇది ఒక పెద్ద ఫ్యామిలీ ప్లానింగ్. శివబాబా తల్లి తండ్రి ఆత్మలందరూ ఈ ఫ్యామిలీలో ఉన్నారు, బాబా బిడ్డలు. మరి శివబాబా తండ్రి టీచర్ సద్గురు ఏం చేస్తారంటే, ఎవరెవరు బాగా చదువుతారు వాళ్ళకు కొత్త ప్రపంచాన్ని రాజ్యం ఇచ్చేస్తారు. ఎవరెవరు చదవలేదు, దీన్ని పట్టించుకోలేదో వాళ్ళందరినీ శాంతిధామంలో కూర్చోపెట్టేస్తారు. మీరేం చేయాలి? బాగా చదవాలన్నా శాంతిధామంలో కూర్చోవాలన్నా? బాగా చదవాలి. ఇప్పుడు ఒక్క ధర్మాన్ని స్థాపన అవుతూ ఉంటుంది, మిగతా అనేక ధర్మాలు వినాశమైపోతుంది. బాబా చెప్తారు, వికారం లేకుండా ఎట్లా ఉండేది ఎట్లా. మరి లౌకిక్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఎట్లా చేస్తారు? గవర్నమెంట్ చెప్తారు, వికారంలో పోదే పర్వాలేదు, అయితే బిడ్డ పుట్టద్దు అని చెప్తారు. అవి సాధ్యమా? ఇట్లా చేస్తూ చేస్తూ ఏమైపోయింది, ఏమీ లాభం లేకుండా పోయింది. ఎక్కువ మంది పుడుదానే ఉన్నారు. ఇది ప్లానింగ్ సర్లేదు. బాబా చెప్తారు, నా చేత ఉంది ఈ ప్రపంచంలో ఉండే పాపులేషన్ని తగ్గించేది, నా చేతనే ఉంది చెప్పినారు శివబాబా. అంటే ఎంతెంత మన పవిత్రత అని ఫాలో చేస్తూ ఉంటాము, అప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ సాధ్యమవుతుంది. వికారంలో పోకుండా ఉంటేనే ఫ్యామిలీ ప్లానింగ్ సాధ్యమవుతుంది. తండ్రి చెప్తారు, నేనే ఈ దుఃఖధాం నుంచి అందరిని ముక్తి చేసి సుఖధాం శాంతిధాం పిలుచుకుపోదాను. నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేదానికి వచ్చినాను, దుఃఖధాంని సుఖధాంగా మార్చేదానికి వచ్చినారు. 5000 సంవత్సరం తర్వాత వచ్చినాను నేను ఈ పని చేసేదానికి చెప్తారు బాబా. కలియుగ అంత సమయంలో, సత్యుగ ఆది సమయం, సంగం యుగాల్లో ఎప్పుడు మనుషులందరూ పతిత అయిపోతారు, ఆ పావన అయ్యే టైంలో శివబాబా అవతరణ అవుతారు. అవతరణ అయ్యేసి పాత ప్రపంచాన్ని వినాశం చేయించి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ఇది పరమాత్మదే పని, శివబాబాదే పని. ఇది వేరే ఎవరు పాత ప్రపంచాన్ని వినాశం చేసే శక్తి లేదు, కొత్తది స్థాపన చేసే శక్తి కూడా లేదు. ఒకవేళ బాంబ్స్ ద్వారా వినాశం చేసినా కూడా కొత్తది వస్తే కదా పాతది వినాశం చేయాలి. సో ఆ కొత్త ప్రపంచాన్ని స్థాపన భగవాన్ చేత ఉంది.
సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది, ఒకే ధర్మం. లక్ష్మీనారాయణ మాలిక్గా ఉంటారు, మహారాజా మహారాణి, చక్రవర్తి మహారాజా మహారాణి. ఇప్పుడు మనకి దాని విషయాలు బాగా అర్థమైపోయింది లేదు. ఇది మాల కూడా చూపిస్తారు కదా, 3 ప్రకారమైన మాల. ఒకటి అష్టరత్నాలది మాల, ఒకటి వైజయంతి మాల 108, ఇంకొకటి 16,000ది. ఈ మాల రహస్యం కూడా బాబా మనకు చెప్పినారు. ఆ మాలలో పైన ఒకటి ఉంటుంది పూలు, ఆ పూలే శివబాబా. సో శివబాబా బిడ్డలు ఆత్మలు రెడీ అయ్యేది ఆ మాలలో, బాబానే రెడీ చేస్తారు ఆ మాలలో ఉండే మణిని. శివబాబా పూలు అంటే నెక్స్ట్ రెండు మణి ఉంటుంది, దాని యుగల్ దాన్ అని చెప్తారు, అంటే బ్రహ్మ సరస్వతి. అదని తర్వాత మాలలో వచ్చే మణిలు అందరూ ఉంటారు. అంటే ఈ విశ్వాన్ని నరక నుంచి స్వర్గంగా, పతిత నుంచి పావన్ చేసేవాళ్ళు, సంయోగం ఇచ్చిన వాళ్ళు, పతిత నుంచి పావన్ చేసే సంయోగం ఇచ్చిన వాళ్ళు, వాళ్ళే ఆ మాలలో వస్తారు. అంటే రాజారాణి అయ్యేవాళ్ళు. ఎవరు సర్వీస్ బాగా చేస్తారు, ఎవరు శివబాబా తలంపు బాగా చేస్తారు, వాళ్ళే ఆ మాలలో వచ్చే మణిలు, అంటే రాజారాణి అయ్యేవాళ్ళు. సో తండ్రి ఏం చెప్పినారంటే, సత్యయుగంలో అందరూ పవిత్రంగా ఉంటారు, అది పవిత్ర ప్రవృత్తి మార్గం సత్యయుగంలో. అక్కడ ఎవరు అపవిత్రమే ఉండరు. ఫ్యామిలీ లైఫ్లో ఉంటే కూడా అపవిత్రత లేదు. ఇప్పుడు మనుషులందరూ ఎంత అసహ్యంగా పతిత అయిపోయినారు. అందుకే పాట పాడుతూ ఉంటారు, ఏ పతిత్ పావన్ ఆవో అట్లా అని, ఆఖరికి హమ్కో పావన్ బనావో అని చెప్తూ ఉంటారు. సత్యయుగంలో ఇట్లా ఎవరు పిలిచలేదు. అక్కడ అందరూ పవిత్రంగా ఉండే దానివల్ల హే పతిత్ పావన్ రండి, పావన్ చేయండి అని సత్యయుగంలో పిలిచలేదు. సత్యయుగంలో శివబాబాని స్మరణ చేసేదే లేదు. ఎప్పుడు దుఃఖం ఆరంభం అవుతుందో అప్పుడే పరమాత్మని స్మరణ చేస్తారు మనుషులు. ఎందుకంటే తండ్రి ఒకరే శివబాబా, దయాసాగర్, అందరినీ దుఃఖం నుంచి ముక్తి చేసి మనకు శాంతి ఇస్తారు. వాళ్ళు ఒకరే లిబరేటర్, రహందిల్, బ్లిస్ఫుల్, అర్థమైందా, ఆనంద్ సాగర్. వాళ్ళు ఒక్కరు వస్తేనే ముక్తి, జీవన్ ముక్తి ఇస్తారు. మరి అందరూ వాళ్ళని ఎందుకు పిలుస్తారు? అందరికీ కావాలి ముక్తి, జీవన్ ముక్తి. స్వీట్ హోమ్ తీసుకుపోతారు అందరినీ. స్వీట్ హోమ్ అంటే మధురమైన ఇల్లు, పరంధామ్కు తీసుకుపోతారు. అక్కడేమి సుఖం లేదు, కానీ ఇక్కడ కూడా సుఖం లేదు. అయితే సత్యయుగంలో సంపూర్ణ సుఖం ఉంటుంది. శాంతిధాంలో ఆత్మ గమ్ము కూర్చుంటుంది, శాంతిగా కూర్చుంటుంది. ఎప్పుడు సత్యయుగంలో వస్తామో అప్పుడు చాలా సుఖం. ఇప్పుడు ఈ కలియుగ అంతు సమయంలో కొంచెం కూడా సుఖమే లేదు. ప్రజల పైన రాజ్యం చేస్తారు. ఇప్పుడు ఎంత వండర్ఫుల్ ఈ రాజ్యం జరుగుతూ ఉంది చూడండి. ఎంత దుఃఖం, దుఃఖమే దుఃఖం. రోజు ఇప్పుడు సమాచారం ఏమి, చాలా దుఃఖాన్ని రాజ్యం జరుగుతూ ఉంది. సత్యయుగంలో మరి రాజారాణి ప్రజ ఉంటారు. తండ్రి మనకు చెప్పినారు, ఏం చెప్పినారు మాట, మీరు ఎట్లా విశ్వానికి మాలిక్ అవుతారు అని మనకు చెప్పినారు. అక్కడ మన దగ్గర అతాహ అన్గినిత్ ధనం ఉంటుంది. అతాహ అంటే ఎక్కువగా లెక్కలేని అంత ధనం సత్యయుగంలో ఉంటుంది. సత్యయుగంలో ఇటుకలంతా బంగారే, అక్కడ మట్టి ఇటుక లేనే లేదు. ఆ బంగారు ఇటుకతోనే మనం పెద్ద పెద్ద మహల్ కట్టేది. ఆ బంగారు ఇటుక తయారు చేసేదానికోసం అక్కడ మిషన్ ఉంటుంది. మిషన్ ద్వారానే బంగారు ఇటుక తయారు చేసేది. ఇక్కడ మట్టిది చేస్తారు కదా, అచ్చు పెట్టుకొని దాంట్లో నిండించి చేస్తారు. ఇక్కడ
అయితే సత్యుగంలో మిషన్ ఉంటుంది బంగారు ఇటుక తయారు చేశాను. మరి బంగారు ఇటుకలో కూడా ఏం చేస్తారంటే వజ్రాలది ముత్యాలది అంతా డిజైన్ చేస్తారు. ఎంత బాగుంటుంది ఆ డిజైన్స్. దాంట్లో మహల్ కడతారు మంచి బ్యూటిఫుల్గా. ద్వాపర యుగంలో ఏమైంది, ఆ వజ్రాలు డైమండ్ దాంతో మనం పరమాత్మ కోసం దేవాలయం కడదాం. దేవాలయం మళ్ళీ వేరే ధర్మం వాళ్ళు వస్తారు, వచ్చి ఏం చేసినారు, మన భారత్ నుంచి ఎంత బంగారం ఎంత ముత్యాలు వజ్రాలు అంత తీసుకొని పోయినారు. ఇప్పుడు లాస్ట్లో ఏముంది, ఈ అంతిమ సమయంలో ఒక్కొక్కరి దగ్గర ఎంత బంగారం ఉంటుంది, ఇది వేసుకుంటారు కొంచెం అంత బంగారం. అంటే ఎంత లేని వాళ్ళైనా అందరి దగ్గర భారత్లో మాత్రం ఇంత కొంచెం బంగారం ఇది వేసుకుంటారు, మాంగళ్యం దానికి మాత్రమే ఉంది. వేరే ఇదాన్ని ఖాళీ బంగారమే లేదు, చేత కూడా బ్యాంగిల్స్ లేదు, మెడలో కూడా హారం కానీ చైన్ కానీ అందరి దగ్గర లేదు, కొందరి దగ్గర మాత్రమే ఉంది. అంటే అన్నీ ఎక్కడ పోయింది మరి, వెళ్ళిపోయింది ఎక్కడెక్కడ. డ్రామా అనుసారంగా ఇట్లా జరిగింది, డ్రామాలోనే ఇట్లా ఫిక్స్ అయింది. ఈ సమయంలో బంగారు చాలా తక్కువ మన భారత్లో, లేనే లేదు కూడా, ఉంటే కూడా కొంచెం ఉంది. తండ్రి చెప్తారు, నేను ప్రతి 5,000 సంవత్సరం తర్వాత వచ్చి మీకోసం సత్యుగాన్ని స్థాపన చేస్తాను. ఈ పాత ప్రపంచం ఆటమిక్ వార్స్ ద్వారా కూడా వినాశం అయిపోతుంది. ఈ సైన్స్ వచ్చిందే 2 పనికి, ఒకటి కలియుగ వినాశానికి ఆటమ్ బాంబ్స్ అంతా తయారు చేశానికి, తర్వాత ఇదే సైన్స్ సత్యుగంలో మనకు సుఖం ఇస్తుంది. సైన్స్ వచ్చి ఎంత టైం అయింది, 150 సంవత్సరాలు అయి ఉంటుంది. సైన్స్ వాళ్ళు వచ్చి కొంచెం కొంచెం ఏదో చేస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ ఆటమ్ బాంబ్ అప్పుడు రెడీ చేసినారు, సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిరోషిమా నాగసాకిలో వేశారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కువైపోయింది. అప్పుడు రిహర్సల్ చేసి చూసినారు, ఇట్లా బాంబ్స్ చేస్తే ఎంతమంది వినాశం అవుతారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కడ బాంబ్స్ రెడీగా ఉంది అన్ని చోట్ల. అయితే ఎంతవరకు మన రాజ్యం పూర్తిగా స్థాపన కాలేదు, అంటే దేవీ దేవతలందరికీ ఈ సందేశం ఇచ్చేసి వాళ్ళందరూ దేవత కాలేదు, అంతవరకు వినాశం కూడా అయ్యేదానికి లేదు. అర్థమైందా? ఈ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే దేవీ దేవతలు మన రాజ్యంలో వచ్చే వాళ్ళందరూ రెడీ అయిపోవాలి. సత్యుగం త్రేతాయుగంలో వచ్చే ఆ క్వాలిటీ ఆత్మలు దేవాత్మలు వాళ్ళందరూ బాబా సందేశం ఇచ్చి వాళ్ళందరూ ఎంత వాళ్ళ శక్తి అనుసారంగా పురుషార్థం చేస్తారు, రాజ్యం తయారైపోతుంది. అప్పుడే వీళ్ళు యుద్ధం కూడా స్టార్ట్ చేసేది. అప్పటి వరకు యుద్ధం స్టార్ట్ కాదు. ఇప్పుడు రెడీ అవుతూ ఉంది యుద్ధానికి, అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు ఆటమ్ బాంబ్స్ అన్నీ. దాని వెంట చేరి ఈ ప్రకృతి కూడా రెడీ అవుతూ ఉంది, న్యాచురల్ కెలామిటీస్. ఇప్పుడు వచ్చే వరదలు ఏమీ లేదు, తర్వాత వచ్చే వరదలు ఎట్లా అన్నీ కొట్టుకుని పోతుందంటే మళ్ళీ ఏం చేసానికి లేదు. ఇప్పుడు నిప్పు అంటుకుంటుంది, అది ఏం లేదు. తర్వాత చూడాలి ఎంత భయంకర నిప్పు, భయంకర గాలి, భయంకరంగా అని అందరూ ఆత్మలు లెక్కాచారం సమాప్తి చేసుకొని పోవాలి. ఎవరు మనుషులే ఉండరు. అట్లా వరదలు వచ్చేస్తుంది, అట్లా భూకంపం వస్తుంది, ఏమంతా జరుగుతుంది. అయితే అది ఇప్పుడే కాలేదు, ఎందుకంటే మనం ఇంకా పూర్తిగా రెడీయే కాలేదు. మన ఆత్మ రెడీ అవుతూ ఉంటే మన రాజ్యం మొత్తం రెడీ అయిపోయిందంటే అప్పుడు ఇది జరుగుతుంది.
సో ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే బిడ్డలకు ఈ పాత ప్రపంచాన్ని మీరు మర్చిపోండి. పాత ప్రపంచాన్ని మర్చిపోయేదంటే ఆ సంస్కారాలు మనకు ఉండకూడదు. ఏ సంస్కారాలు? పాత ప్రపంచాన్ని సంస్కారాలు. అయితే ఇప్పుడు కొంచెం కొంచెం ఉందా లేదా? ఇదంతా పూర్తిగా తీసేస్తేనే మనం రెడీ అవుతాం మన రాజ్యాన్ని. ఈ పాత ప్రపంచాన్ని సంస్కారాలని పూర్తిగా మార్చుకోవాలి. దీన్ని మర్చిపోవాలి. నేను ఇట్లాంటి మన దేవతా సంస్కారాలు, పరంధాం సంస్కారం ఉండాలి. బాకీ స్వీట్ హోమ్ మరి స్వర్గం మన రాజ్యాన్ని తలంపు చేస్తూ ఉండండి. అక్కడ ఏ సంస్కారం ఉంటుందో అది ధారణ చేసుకోవాలి. ఎట్లా ఇప్పుడు కొత్త ఇల్లు తయారవుతుందా లేదా? కొత్త ఇల్లు తయారైన తర్వాత పాతది ఏం చేస్తారు? అది తలంపై చేయరు, దాన్ని పడేస్తారు. ఇప్పుడు మరి శివబాబా చెప్తారు, కొత్త రాజ్యం స్థాపన అవుతూ ఉంది, కొత్త ప్రపంచం అక్కడ పోవాలి. మీరు దానికోసమే అన్నీ చేయండి. కొత్త ప్రపంచానికి మన తానం, మనం దానం అన్నీ ఖర్చు చేయాలి. మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం అన్నిటిని కొత్త ప్రపంచానికి కోసం రెడీ చేయాలి. పాత ప్రపంచంలో ఏ ప్రకారమైన కనెక్షన్సే పెట్టుకోకూడదు. డబ్బులు ఇచ్చేది, తీసుకునేది, అది ఇది ఆ సంస్కారాలే మర్చిపోవాలి. ఇప్పుడు శివబాబా ఏం చెప్తానంటే, నేను సద్గతి ఇచ్చేదానికి వచ్చినాను, సద్గతి దాత. ఆత్మలందరూ పరంధాం వెళ్ళిపోతారు. బాకీ అందరిది శరీరం ఇక్కడే కాలిపోతుంది, వినాశమైపోతుంది. ఆత్మ పవిత్రంగా అయిపోయి వాపస్ ఇంటికి పోతుంది. అయితే దానికోసం బాబా తలంపు చేస్తూ ఉండాలి. కంపల్సరీగా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే దేవతలందరూ పవిత్రంగా ఉంటారు. మనుషులు కూడా వాళ్ళ ముందు పోదారు చూడండి, దేవాలయం ముందు పోదే, దేవతల ముందు అక్కడేం సిగరెట్ తాగుతారా? దేవతా దర్శనం చేస్తూ సిగరెట్ తాగుతారా? లేదు. ఆ పూజారి ఏం స్ట్రిక్ట్గా ఇది చేస్తాడు. ఇక్కడ కూడా మన దేవత అవుతామంటే ఈ సిగరెట్, సారాయం ఇదంతా వదిలేయాలి. మాంసాహారం, సారాయం, సిగరెట్ పక్కా వైష్ణవు కావాలి. విష్ణుపురి మనం పోదాం కదా, విష్ణుపురికి పోదామంటే ఇదంతా వదిలేయాలి. సత్యుగాని విష్ణుపురి అని చెప్తారు. అంటే సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. అక్కడ సారాయం తాగేది, సిగరెట్ తాగేది ఏమీ ఉండదు. మటన్ తినేది అంతా లేదు. సంపూర్ణ పవిత్ర. ఇప్పుడు ఉండే ప్రపంచం వికారీ ప్రపంచం. అది వైస్లెస్ వరల్డ్. పోవాలనా లేదా? ఇంకా కొంచెం టైమే బాకీ ఉంది పోయేదానికి. సో ఇదంతా స్వయం తండ్రి కూర్చొని మనకు చెప్తూ ఉన్నారు. అర్థమైందా? మనుషులకు కూడా అర్థమవుతుంది ఏమీని. ఇప్పుడు ఆటమ్ బాంబ్స్ అంతా ఎందుకు చేసి పెట్టినారంటే వినాశానికి తెలుసు. ఇప్పుడు యుద్ధం జరిగేది కూడా వాళ్ళకు మనసులో వచ్చేసింది. కొంచెం టైంలో యుద్ధం జరిగిపోతుంది ఎట్లా అని చెప్తూను కూడా ఉంటారు. సైన్స్ వాళ్ళు కూడా ఏం చెప్తారు, మాకు ఎవరో ప్రేరణ ఇస్తూ ఉన్నారు, ఈ ఆటమ్ బాంబ్స్ అంతా తయారు చేయాలా అట్లా అని చెప్తారు. వాళ్ళకి ఇది కూడా తెలుసు, వాళ్ళ కులం అంతా నాశమైపోతుంది ఎట్లా అని. ఎవరు తయారు చేస్తారు, ఏ దేశంలో ఈ దాన్ని తయారవుతుందో వాళ్ళ కులమే నాశమైపోతుంది. అయితే చెయ్యొద్దు అని అనుకుంటేను సాధ్యమే లేదు. చేస్తారు. కొన్ని టైంలో అనుకుంటారు ఈ ఆటమ్ బాంబ్స్ అంతా మనం చేయకూడదు, స్టాప్ చేసేయాలి అట్లా అని. అయినా కూడా వాళ్ళు చేస్తారు. మరి చెప్తారు మాకు ఎవరో ప్రేరణ ఇస్తున్నారు అట్లా అని. శంకర్ ద్వారా వినాశం చెప్తారు లేదా? అయితే డ్రామా అనుసారంగా వినాశం అవుతుంది. ఇప్పుడు మన కంటి ముందు వస్తుంది వినాశం నిలుస్తూ ఉంది మన ముందు. ఇది జ్ఞాన యజ్ఞం. దీని నుంచే వినాశ జ్వాల ప్రజ్వలిత అయింది. పరమాత్మ వచ్చి
రుద్ర శివబాబా రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం ఇప్పుడు జరుగుతూ ఉంది సంగమ యుగంలో. దీని ఆధారంలోనే వినాశ జ్వాల ప్రజ్వలిత అవుతుంది. అంటే మనం ఎంతెంత పవిత్రం అవుతూ ఉంటామో పాత ప్రపంచాన్ని వినాశానికి కోసరం అదాన్ని రెడీ అయిపోతుంది. మళ్ళీ బావ చెప్తారు, ఇప్పుడు మీరు స్వర్గానికి మాలిక్ అయ్యే దానికోసరమే చదువుతూ ఉన్నారు. ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది, ఇది మాత్రం గ్యారెంటీ. అన్నీ కొత్తగా అయిపోతుంది. చక్రం రిపీట్ అవుతుందా లేదా? తిరుగుతుంది. ఇప్పుడు హిస్టరీ జోగ్రఫీ మస్ట్ రిపీట్ అని చెప్తారు. అవశ్యంగా గ్యారెంటీ రిపీట్ అయ్యేది. మొదట్లో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండింది. తర్వాత చంద్రవంశీ ఉన్నారు. తర్వాత ఇస్లామిక్, బౌద్ధి, క్రిస్టియన్స్ వీళ్ళందరూ నంబర్ వారు వచ్చినారు. లాస్ట్లో మరి అన్నీ వినాశం అయిపోతుంది. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరు చదివిస్తున్నారు ఇదంతా? ఎవరు? నిరాకార్ శివ్ భగవాన్, శివబాబా. నిరాకార్ శివబాబా వచ్చి అన్ని విషయాలు చదివిస్తూ ఉన్నారు. వాళ్ళే మనకు టీచర్, పరమశిక్షక్ వాళ్ళు. మరి సద్గురు వచ్చి చదివిస్తున్నారు. ఇక్కడ పరమాత్మ అవతరణ అయిన వెంటనే చదివించేది స్టార్ట్ చేసేసారు. అందుకే రాసినారు శివ జయంతి సో గీతా జయంతి. అంటే ఎప్పుడు భగవాన్ అవతరణ అవుతారో ఆ టైంలోనే చదివించేది కూడా స్టార్ట్ చేస్తారంటే గీతా జయంతి. గీత అంటే భగవాన్ వాచ, అది కూడా స్టార్ట్ అయిపోతుంది. గీతా జయంతి సో అంటే ఇదంతా చదివించిన తర్వాత వెంటనే చదువు ఫినిష్ అయిపోయిన వెంటనే కృష్ణ జయంతి అయిపోతుంది. అంటే భగవాన్ అవతరణ వెంటనే అన్ని విషయాలను చెప్తారు, రాజయోగా నేర్పిస్తారు, చదివిస్తారు అన్నీ. ఇదన్నీ ఫినిష్ అయిపోయిన వెంటనే కృష్ణ జయంతి అయిపోతుంది. అందుకే నిరాకార్ శివ్ జయంతి సో గీతా జయంతి సో కృష్ణ జయంతి అని చెప్తారు. శివబాబా సత్యుగాన్ని స్థాపన చేస్తారు. కృష్ణపురి అని అర్థం. సత్యుగం అంటే కృష్ణపురి. మరి ఇప్పుడు బాబా మనకు చదివిస్తున్నారు. సాధు సన్యాసి మనుషులు ఏమీ మనకు చదివించలేదు. శివబాబా ఒక్కరే దుఃఖహర్త సుఖహర్త చదివిస్తున్నారు. బేహద్ తండ్రి. బాగా అర్థం చేసుకోండి, మనకు చదివించేది సాధు సన్యాసి మనిషి కానీ కాదు, స్వయం భగవాన్ దుఃఖహర్త సుఖహర్త. 21 జన్మాని కోసరం ఆస్తి ఇచ్చేదానికోసమే చదివిస్తున్నారు. వినాశం కూడా ఇప్పుడు అయిపోతుంది. ఈ సమయాని కోసమే గాయనం ఉంది. ఏమి గాయనం? భగవాన్ వచ్చి సత్యుగానే తయారు చేస్తానికి మనకు చెప్తారు. తాను మన ధనం అన్ని ఈశ్వరీయ సేవలో యూస్ చేయండి ఎట్లా అని. కొంచెం టైంలో వినాశం అయిపోతుంది. అందుకే ఈ గాయనం ఏమంటే किसकी दबी रही धूल में किसकी राजा काय किसका चोर लूटेगा. चोर चकारी तो बहुत ज़्यादा होता है, చోరీ కారి బాగా చెప్తారు. ఈ సమయానికి ఈ గాయన ఏమంటే కొందరిది పాపం డబ్బులంతా మట్టిలో అట్లనే కలిసిపోతుంది. మట్టి గుంత తవ్వి పెట్టినారు కదా, ఎంత డబ్బులు ఎంత బంగారం అన్నీ అనవసరంగానే అట్లనే వినాశంలో వెళ్ళిపోతుంది. కొందరిది మరి రాజా తినేస్తాడు. అంటే ట్యాక్స్ మన గవర్నమెంట్గా అన్నీ వెళ్ళిపోతుంది. బాబా కార్యంలో యూసేజ్ చేయలేదు, శరీరం వదిలేస్తారంటే ఎవరు నామినీ లేదు, అదంతా గవర్నమెంట్ తీసుకునేస్తుంది. నామినీ లేకుండా కొందరు బ్యాంకులో పెట్టి ఉన్నారు, కొందరు ఇంట్లో పెట్టి ఉన్నారు. గవర్నమెంట్ వచ్చి చూసి అన్నీ తీసుకునేస్తుంది. వేస్ట్గా అయిపోతుంది. మళ్ళా రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నారు దొంగలు. ఆ దొంగలు కూడా తీసుకొని పోతూ ఉంటారు. అట్లా అంతా వేస్ట్ అయిపోతుంది. ఎవరిది సఫలం అవుతుంది? ఎవరు బాబా సేవలో యూజ్ చేసినారు వాళ్ళ డబ్బులు మాత్రమే వాళ్ళకు తిరిగి వస్తుంది.
పదం గుణ రిటర్న్ అవుతుంది. సతయుగంలో పదం గుణ రిటర్న్ అవుతుంది. సో ఈ యజ్ఞ సేవలో అన్నీ స్వాహా చేసేయాలి, లేదంటే అన్నీ నిప్పు అంటుకుని వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం నిప్పు అక్కడ ఇక్కడ అంటుకుంటూ ఉంది, మరి బంద్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అన్నీ కాలిపోతుంది, చూస్తూ ఉండండి. ఇంకా కొంచెం టైమే బాకీ ఉంది ఇదంతా వినాశం అయ్యేదానికి. పరస్పరంగా ఎంత జగడాలు, బాంబు ఒకటి వేస్తే చాలు అందరూ డబ్బులు కాలిపోతుంది. మరి అందరూ కాలిపోదారు. ఎవరు మరి యుద్ధం స్టాప్ చేసానికే లేదు. ఎవరు స్టాప్ చేస్తారు? ఎవరి దగ్గర ఉండి రక్షణ చేస్తానికి లేదు. రక్త నది పారేది మన భారతదేశంలో. ఇదంతా అయిపోయిన తర్వాతనే ఇదే భారతదేశంలో పాల్ నది, నెయ్యి నది పారేది. అయితే ఆ పాల్ నది, నెయ్యి నది పారేందుకు ముందు రక్త నది పారేది. దీన్నే చెప్తారు కూని నాహే ఖేల్ అట్లా అని. కూని నాహే ఖేల్ అంటే అనవసరంగా కూని చేసే ఆట జరుగుతుంది. ఇప్పుడు ఆట జరుగుతుంది, చూస్తూ ఉండండి. కొన్ని ఎక్కడెక్కడ చంపేస్తూ ఉంటారు, ఎవరంటే వాళ్ళని చంపేస్తారు. రక్త నది పారేది మరి బావ చెప్తారు. ఇదంతా బిడ్డలకు మొదట్లోనే సాక్షాత్కారం చేయించినారు బాబా. అది సాక్షాత్కారాలు ఏమి చూసినారు అదంతా ఈ కంటి ద్వారా ప్రాక్టికలీ కనిపిస్తూ ఉంటుంది. వినాశానికి ముందు ఏం చేయాలి? బాబా తలంపు చేసుకొని తమో ప్రధాన నుంచి సతో ప్రధాన ఆత్మ అయిపోవాలి. జల్దీ సతో ప్రధాన అయిపోవాలి తమో ప్రధాన నుంచి. ఈ అశుద్ధ అంతా ఏముంది, వినాశం అయిపోతుంది. బుద్ధి ఎక్కడ పోకుండా బాబా తలంపు చేయండి. తండ్రి కొత్త ప్రపంచం స్థాపన చేస్తానికి వచ్చినారు. మనం రెడీగా ఉండాలి, జల్దీ రెడీ అయిపోవాలి. ఇప్పుడు దానికి మనం కూడా రెడీ అవుతానే ఉన్నాం. ఎంతో మనం వికారాలను జయించేస్తున్నామా లేదా? రోజు చదువుతూ ఉన్నాం, యోగం చేస్తూ ఉన్నాం, ఎంతో సాధ్యమో చేస్తూ ఉన్నారు, రెడీ అవుతూ ఉన్నారు అందరం. రాజ్యం పూర్తి స్థాపన అయిపోయిన తర్వాతనే వినాశం. ఇంకా ఒక 10 సంవత్సరాలు చూస్తూ ఉండండి, ప్రాక్టికలీ మొత్తం భయంకర యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. मళ్ళీ ధారణ కోసం బాబా చెప్తారు ముఖ్య సారం. विष्णुपुरी में चलने वालों के लिए स्वयं को लायक बनाना है. विष्णुपुरी में चलने के लिए स्वयं को लायक बनाना है. संपूर्ण पावन बनना है. अशुद्ध खान पान त्याग कर देना है. विनाश के पहले अपना सब कुछ सफल करना है. అంటే విష్ణుపురిలో పోయేదానికోసం స్వయంని లాయక్ చేసుకోవాలి, సంపూర్ణ పావన్ కావాలి. మరి అశుద్ధ భోజనం, అశుద్ధంగా తినేది తాగేదంతా త్యాగం చేసి వినాశం ముందు మన దగ్గర ఉండేదంతా ఈశ్వరీయ సేవల సఫలు చేసుకోవాలి. మరి రెండో పాయింట్, జల్దీ పడకర్ హోషియార్ హోనా है. कोई भी विकर्म न इसका ध्यान रखना है. జల్దీ చదివి బుద్ధిశాలి అయిపోవాలి. ఏ వికర్మం చేయకూడదు, అటెన్షన్ పెట్టుకోండి. ఏ వికర్మం కాకూడదు మన ద్వారా. మరి వరదానం, त्याग और तपस्या द्वारा सेवा में सफलता प्राप्त करने वाले सच्चे सेवादारी भाव. అంటే త్యాగం మరి తపస్య ద్వారా సేవలో సఫలతని ప్రాప్తి చేసుకునేవాళ్ళు సత్యమైన సేవాధారీ భావ. सेवा में सफलता का मुख्य साधन त्याग और तपस्या है. त्याग अर्थात मनसा संकल्प से भी त्याग
किसी भी परिस्थिति के कारण, मर्यादा के कारण मजबूरी से त्याग करना ये त्याग नहीं है. బావ చెప్తారు, సేవకు సఫలత త్యాగం తపస్య. ముఖ్య ఆధారం త్యాగం తపస్య ఉంటేనే సేవల సఫలత. త్యాగం అంటే ఇట్లా కాదు, ఎవరో చెప్పిన దానికి త్యాగం చేసేది, మర్యాద కోసం పరిస్థితి వచ్చింది అని త్యాగం చేసేది లేదు. మనమే మనస్ఫూర్తిగా బాబా కోసం, తపస్య కోసం అని త్యాగం చేసేయాలి. సంకల్పంతో, శుద్ధ సంకల్పంతో. అర్థమైందా? వేరే వాళ్ళు చెప్పి ఏం మన త్యాగం చేసేది, దానికి ముందే త్యాగం చేసేయాలి. పరిస్థితి వచ్చేందుకు ముందే మనం ఏం త్యాగం చేయాలో చేసేయాలి. కొందరు ఉన్నారు, పరిస్థితి కారణం నుంచి ఏదో త్యాగం చేస్తారు, అనుకుంటారు మ్యారేజ్ చేసుకోవాలి అట్లా. ఎవరు దొరకలేదు మ్యారేజ్ చేసుకునేదానికి, అప్పుడు త్యాగం చేస్తారు. కొందరు మర్యాద కోసం అట్లా ఉంటారు. బాబా బిడ్డ అయిపోయినారు, క్లాసుకేమో వస్తూ ఉంటారు. అయితే అందరూ ఏమనుకుంటారు, అందువల్ల కొనిది త్యాగం చేస్తారు. అట్లంతా లేదు, మనస్ఫూర్తిగా ప్రీతిగా మన సంకల్పంతోనే మనం పరిస్థితి వచ్చింది ముందు వీళ్ళ మర్యాద కోసరం కాదు, మన మనసు కోసమే త్యాగం చేసేయాలి బాబా కోసం. ज्ञान स्वरूप से संकल्प से भी त्यागी बनो और तपस्वी अर्थात सदा बाप की लगन में लवलीन रहो. బాగా చెప్తారు, నాలెడ్జ్ని అర్థం చేసుకొని దాని ఆధారంలో త్యాగం చేయాలి. త్యాగి అంటే సంకల్పంతో చేరి జ్ఞానం ఆధారంలో బాబా కోసరం, నా కోసరం త్యాగం చేసేది. తపస్వి అంటే ఒక్క తండ్రి తలంపులో, प्रीतिलो लीनमैपोई उंटది. ज्ञान, प्रेम, आनंद, सुख, शांति के सागर में समाये हुए हो. तपस्या అంటే జ్ఞానం, ప్రీతి, ఆనందం, సుఖం, శాంతిలో లీనమైపోయి ఉండేది, అదే తపస్య. ఇట్లా త్యాగి తపస్వి ఎవరైనారు వాళ్ళ సేవలనే సఫలత ప్రాప్తి అవుతుంది. వాళ్ళే సత్యమైన సేవాదారి కూడా. బయట కాదు, నిజంగా మనం మనస్ఫూర్తిగా. స్లోగన్, अपनी तपस्या द्वारा शांति के वाइब्रेशन फैलाओ. అర్థమైందా? మనం తపస్య ఆధారంలో శాంతిది వైబ్రేషన్ను వ్యాపక చేయాలి. వాళ్ళే విశ్వ సేవాదారి అవుతారు. విశ్వ సేవాదారి అంటే అర్థమైందా? తపస్య అంటే శాంతి వైబ్రేషన్ను వ్యాపక చేసేది విశ్వాని కోసం, అదే త్యాగి తపస్వి. ఓం శాంతి.
one world family. One God, one world family. एक यही आवाज हर दिल से निकली, एक यही आवाज हर दिल से निकली। One God, one world family. One God, one world family. विश्व एक परिवार है, विश्व एक परिवार है। एक पिता के हम सब बच्चे, ये अपना संसार है। One God, one world family. One God, one world family. सबको लेकर साथ चले, हाथ में देकर हाथ चले। सबको लेकर साथ चले, हाथ में देकर हाथ चले। प्रेम एकता पवित्रता, प्रेम एकता पवित्रता सुख शांति का आधार है। One God, one world family. One God, one world family. सबका मालिक एक है, फिर कैसा मतभेद है। सबका मालिक एक है, फिर कैसा मतभेद है। एक बने हम, नेक बने हम। एक बने हम, नेक बने हम, समय की यही पुकार है। One God, one world family. One God, one world family. विश्व पिता का कहना है, मिलजुल कर हमें रहना है। विश्व पिता का कहना है, मिलजुल कर हमें रहना है। शुभकामना सद्भावना ही, शुभकामना सद्भावना ही विश्व शांति का द्वार है। One God,